డైరెక్టర్ ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. హైదరాబాద్లోని ఆయన నివాసానికి ఏపీ పోలీసులు చేరుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ చేసినందుకు ఆర్జీవీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రామ్గోపాల్ వర్మపై కేసు ఫైల్ అయింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. వ్యూహం సినిమా సమయంలో చంద్రబాబు, లోకేష్ బ్రహ్మణిలపై కించపరిచేలా పోస్టు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మద్దిపాడు పీఎస్లో ఐటీ చట్టం కింద ఆర్జీవీపై కేసు నమోదు చేశారు. కాగా చంద్రబాబు, పవన్, లోకేష్పై అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విషయం ఏమిటంటే ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్కి ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో చంద్రబాబు ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. అప్పట్లో ట్రైలర్ రిలీజ్ చేయడంతో అందరికీ పూర్తిగా అర్థమైపోయింది. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే పోసాని కృష్ణమురళి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయనకు ఈసారి షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై, ఆయన కుటుంబంపై పోసాని కృష్ణమురళి అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, పోసానిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాజమహేంద్రవరం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారు ఆ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోసాని ఇష్టానుసారంగా అనేకసార్లు పవన్ కళ్యాణ్తో సహా ఆయన కుటుంబ సభ్యులను, జనసేన కార్యకర్తలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో దూషణలు చేశారని, అయితే పోసానిపై ఫిర్యాదు చేసినా వైసీపీ ప్రభుత్వం అండతో పోలీసులు పట్టించుకోలేదని ఎస్పీకి వినతి పత్రాన్ని సమర్పించారు.